వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 91వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు ఆయన తన రెక్కలతో మనలను కప్పే దేవుడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలిగిద్ది. ఈ భూలోకంలో ఒక వ్యక్తి తన జీవితంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలలో నుండి, ఇబ్బందులలో నుండి ఆయన విమోచించబడాలి, విడిపించబడాలి అని అంటే దేవుని రెక్కల నీడకు రావాలి. అందుకే కీర్తనాకారుడైన దావీదు గారు అంటాడు, కీర్తనల గ్రంథం 61వ కీర్తన 4వ వచనములో, యుగ యుగములు నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకుందును అని అంటున్నారు. 57వ కీర్తన చదివినప్పుడు కూడా మొదటి వచనంలో ఇవే మాటలు కనబడతాయి. దేవా నన్ను కరుణింపుమో, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల చాటున నేను శరణుజొచ్చి ఉన్నాను అని అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని రెక్కల చాటున నివసించాలి. ఆయన రెక్కల చాటున దాగుకున్నప్పుడు మన జీవితంలో మేలును పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి అంటున్నాడు భక్తుడు. బోయజు గారు రూతుతో చెప్పిన మాట ఇది. ఆమె మోయాబు దేశములో ఉన్నంతకాలం ఆమె జీవితంలో సంతోషం లేదు. ఆమెకు వివాహం అయిన తరువాత ఆమె వచ్చిన కుటుంబంలో అన్ని జ్ఞాపకార్థ కూడికలే తప్ప సంతోషకరమైన పరిస్థితి కనిపించడం లేదు. చాలా వేదనకరమైన సంగతులు. అటువంటి సమయంలో నయోమి ఒక మాట చెప్పింది, ఒకప్పుడు నా జీవితం మధురంగా ఉంది, ఇప్పుడు మారాగా మార్చబడ్డాను. దేవుడు మా దేశాన్ని దర్శించాడు, మా దేశానికి నేను వెళ్ళిపోతాను, మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి అని తన 2 కోడళ్లతో చెప్పింది. పెద్ద కోడలు వచ్చింది, ఏడ్చింది, అత్తగారిని కౌగిలించుకుని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అయితే చిన్న కోడలు, నేను నీతో పాటు వస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదని ఆమె తన అత్తగారితో కలిసి వచ్చింది. అప్పుడు నయోమి అనుకున్నారు ఆమె తనతో వచ్చుటకు మనసు కుదిరినదని. ఇద్దరూ కలిసి బెత్లెహేముకు వచ్చిన తరువాత ఒకరోజు రూతు బోయాజు పొలములో పరిగేరుకుంటున్న సమయంలో బోయాజు చెప్పిన మాట, అమ్మా నీ దేశంలో ఎన్నో బాధలు అనుభవించావు, ఎంతో కీడు అనుభవించావు, దుఃఖముతోనే గడిపావు, నీ జీవితం మోడుబారిపోయింది. అయితే నీవు ఇప్పుడు వచ్చిన స్థలం ఏదో తెలుసా? యెహోవా రెక్కల నీడకొచ్చావు, ఇక్కడ సురక్షితంగా ఉంటావు అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల నీడ క్షేమాన్ని కలిగించేది, సురక్షితంగా మనలను భద్రపరిచేది, అపాయం నుండి తప్పించేది. 91వ కీర్తనలో కూడా ఇవే మాటలు రాయబడి ఉన్నాయి.
ఎందుకనగా ఆయన రెక్కల నీడకు వచ్చినప్పుడు దేవుడు తన రెక్కలతో మనలను కప్పుతాడు. అపాయం రాకుండా, ప్రమాదం రాకుండా, వేటగాని ఉరిలో నుండి ఆయన తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా తప్పిస్తాడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగిరే బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుండా ఉంటావని వాక్యంలో రాయబడం. ఆయన రెక్కల చాటున ఎవరైతే ఉంటారో వారి ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము రాదు అని వాక్యంలో రాయబడం. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, అపాయమేమియో రానే రాదు అని వాక్యంలో రాయబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే దేవుని రెక్కల నీడకు రావాలి. ఒకవేళ మీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఎదుర్కొంటున్న వారైతే ఇప్పటికైనా యేసయ్య దగ్గరికి రండి. యేసయ్యను నమ్ముకోనండి. ఆయన రెక్కల చాటున నివసించండి. ఆయన రెక్కల నీడ క్షేమాన్ని కలిగించేది. అంత మాత్రమే కాదు కానీ మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగ చేయను. దేవుని రెక్కల నీడకి ఎవరైతే వస్తారో వారికి ఆరోగ్యం కలిగిద్ది. ఏ బలహీనత చేత అయితే బాధపడుతున్నావో, ఏ వ్యాధి చేత అయితే నలిగిపోతున్నావో, యేసయ్య రెక్కల నీడకు వస్తే ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు సెలవిచ్చారు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల నీడకు రండి. సురక్షితంగా, క్షేమంగా మీరు నివసిస్తారు. ఆయన రెక్కల నీడకు రండి. ప్రభు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగజేస్తారు. దేవుని రెక్కల నీడకు మనం వద్దాం. ప్రభు పిలుస్తున్నారు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు పిలుస్తున్నారు. ప్రభు దగ్గరికి రండి. ఆయన రెక్కల నీడన సురక్షితంగా నివసించండి. దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మీకు క్షేమాన్ని, ఆరోగ్యమును కలుగచేయనట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. అయ్యా, ఎవరైతే క్షేమము లేకుండా సమస్యలలో, ఇబ్బందులలో నలిగిపోతున్నారో, నలిగిన బిడ్డలను అయ్యా మీరు కృప చూపించండి. అయ్యా, నీ కార్యములను మీరు జరిగించండి. నీ రెక్కల చాటున బిడ్డలను భద్రపరచండి. ప్రతి అపాయము నుండి మీరు తప్పించండి, కీడులో నుండి తప్పించండి. నీ బిడ్డలకు మేలు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ రెక్కల ఆరోగ్యాన్ని కలుగజేసేయి. ఈ మాటలు వినుచున్న బిడ్డలలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములను మీరు జరిగించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యములను మీరు దయచేయమని, సమస్త బలహీనతల నుంచి విడుదల దయచేయండి. అయ్యా, ఈ దినమంతయు నీ బిడ్డలు చేసే పనులలో, ప్రయాణాలలో మీరే తోడుగా ఉండి కృపాక్షేమాలను అనుగ్రహించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప నీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.